ఒకప్పుడు దట్టమైన వనవాసి అనే పేరుగల అద్భుతమైన అడవి ఉండేది. ఈ అడవిలో పులి, సింహం, ఏనుగు, జింక, నక్క, కుందేలు, మృగాలు, పక్షులు అన్ని స్నేహంతో జీవించేవి. ఈ అడవి రాజుగా సింహేస్ ఉండేవాడు. అతడు తెలివైనవాడు, ధైర్యవంతుడు, అయితే కొంచెం గర్వంగా ఉండేవాడు. ఒకరోజు అడవిలోకి ఒక కొత్త జంతువు వచ్చింది. అది బహుశా ఎవరూ ఊహించని జంతువు, ఒక ఊరునుంచి వచ్చిన ఓ మాంసాహారి కుక్క. పేరు కాలి. ఆ కుక్క చాలా మూర్ఖంగా, అహంకారంగా ఇతర జంతువులను చిన్నచూపుతో చూడడం మొదలెట్టింది. మీరు అందరూ పూర్వకాలపు జంతువులు. నగరానికి రండి, అక్కడే నిజమైన జీవితం అని అది ఎప్పుడూ చెప్పేది. ఆ కుక్క వచ్చాక అడవిలో కలహాలు మొదలయ్యాయి. కొన్ని జంతువులు కాలిని నమ్మటం మొదలుపెట్టాయి. అతనితో కలిసి ఉంటే మనకు మంచిదే అని అనుకోవడం మొదలుపెట్టాయి. కాని కొన్ని జంతువులు, ముఖ్యంగా తెలివైన నక్క, విక్రమ, బుద్ధిమంతురాలైన జింక, నందిని, తెలివైన కొంగ, సుందరి, ఈ మార్పును చూసి ఆందోళన చెందాయి. ఒకరోజు కాలి సింహం దగ్గరకు వచ్చి ఓ ప్రణాళిక వేశాడు. అయ్యా సింహేశ్ గారు, మన అడవిని కొత్తగా మార్చాలి అని అందరూ అనుకుంటున్నారు. ఓటింగ్ పెడదాం. కొత్త రాజును ఎన్నుకోవాలి. సింహేశ్ అహంకారంతో ఒప్పుకున్నాడు. సరే, చూద్దాం ఎవరిని ఎంచుకుంటారో. ఓటింగ్ జరిగి ఆశ్చర్యకరంగా కాలి ఎక్కువ ఓట్లు సాధించాడు. ఎందుకంటే అతడు జంతువులకు తప్పుడు హామీలు ఇచ్చాడు. మీకు అంతులేని ఆహారం దొరుకుతుంది, మీకు నచ్చినట్లు ఉండొచ్చు. చాలామంది అమాయక జంతువులు నమ్మిపోయాయి. కాని కాలి రాజుగా వచ్చిన తరువాత నిజమైన ముఖం చూపించాడు. అడవిలో ఉన్న ఆహారం తనదే అని చెప్పేవాడు. నెమ్మదిగా జంతువుల జీవితం కష్టంగా మారింది. నీరు దొరకడం లేదు, ఆహారం తగ్గపోయింది, దాక్కునే చోట్లే లేవు. అప్పుడు విక్రమ్, నందిని, సుందరి కలిసి ఒక ప్రణాళిక వేశారు. సింహేశ్ను వెతికారు. సింహేశ్ బాధతో తలదించుకున్నాడు. నేనే తప్పు చేశాను అని అంగీకరించాడు. కాని వారు చెప్పిన మాటలు అతనికి ధైర్యాన్నిచ్చాయి. ఇంకా ఆలస్యం కాలేదు, మనం మన అడవిని కాపాడుదాం. వారు కలిసి జంతువులకు నిజాలు తెలియజేశారు. కాలి ఇచ్చిన హామీలు అన్ని మోసమని, మన అడవిని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని చెప్పారు. అన్ని జంతువులు ఒక్కటయి కాలిని అడవినుంచి గెంటేశారు. అడవి మళ్లీ పాత శోభను తెచ్చుకుంది. సింహేశ్ తిరిగా రాజుగా నియమించబడ్డాడు. కాని ఈసారి అతడు వినయంగా, తెలివిగా పాలించాడు. అడవిలో నూతన నిబంధనలు పెట్టారు. బయటి జంతువుల మాటలు నమ్మవద్దు. ఏ నిర్ణయం తీసుకున్నా మన తెలివి, అనుభవం ఉపయోగించాలి. ఈ సంఘటన అడవి జంతువులకు ఒక గొప్ప పాఠం నేర్పింది. బయటి అందాలు ఎప్పుడూ నిజం కాకపోవచ్చు. కలిసికట్టుగా ఉండటం, సహజ వనరులను గౌరవించటం నిజమైన శ్రేయస్సుకు మార్గం.